ఈ రిజర్వేషన్లు పెంచడమే కాకుండా పెంచిన రిజర్వేషన్లు ఎందుకు పెంచారు, ఆర్థిక సామాజిక పరిస్థితుల అనుగుణంగా వాళ్ళు వెనుకబాటుతనం ఉంది అని ప్రూవ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ రిజర్వేషన్లు నిలబడతాయి. ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం మహారాష్ట్రలో ఎస్సీబీసీ అంటే స్పెషల్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ గా ఉన్న మరాఠీలకు 16% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మహారాష్ట్రలో 16% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్సీబీసీ స్పెషల్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇస్తే కొన్ని గుండెలు నడిచాయి, తర్వాత కోర్టులు కొట్టేశాయి. అదేవిధంగా ఏపీలో 2017లో కాపులకు 5% ఎస్సీబీసీ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. స్పెషల్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ అంటే ఆర్థికంగా వెనుకబడిన ఉన్న వ్యక్తులకి ఎస్సీబీసీ స్పెషల్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఇస్తారన్నమాట. ఇది మనకి ఫీజు రింబర్స్మెంట్ కూడా ఇందులోకి వస్తుంది, ఫీజు రింబర్స్మెంట్ కూడా మీకు వర్తిస్తుంది. అయితే ఈ రకంగా వాటిని కూడా 2017 ఇచ్చిన తర్వాత కూడా ఈ కాపులకు సంబంధించిన రిజర్వేషన్ కూడా హైకోర్టు కొట్టివేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రధానంగా మనం ఒక అంశం ఏదైతే ఉందో, తమిళనాడులో 1990 నుండి కూడా 69% రిజర్వేషన్లు తమిళనాడులో కొనసాగుతున్నాయి. ఇప్పుడు కూడా 1990 నుంచి కూడా 69% రిజర్వేషన్లు తమిళనాడులో కొనసాగుతున్నాయి. ఎందుకంటే 94 ఆగస్టు 31న వీళ్ళకి సంబంధించిన ఏవైతే అంశాలు ఉంటాయో దీన్ని 9th షెడ్యూల్లో పెట్టారు. భారత రాజ్యాంగంలో దీన్ని పొందుపరిచారు. రాజ్యాంగం సంబంధించిన ఏదైతే ఇప్పుడు బీసీ సంఘాలు 9th షెడ్యూల్లో ఈ రిజర్వేషన్లు అమలు చేయలేరు, ఈ ప్రభుత్వాలు వస్తే వాటిని తీసేయచ్చు, ఈ ప్రభుత్వానికి ఇష్టం ఉంది బీసీల పట్ల చేస్తారు, రేపు ప్రభుత్వం ఇష్టం ఉండకపోవచ్చు, చేయకపోవచ్చు, కాబట్టి మాకు చట్టపరమైన భద్రత కావాలని చెప్పి బీసీ సంఘాలు ఆర్గ్యుమెంట్ చేయడం విషయంలో వాస్తవం ఉంది. ఎందుకంటే ఈ తమిళనాడులో 69% రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. 1994లో ఇచ్చిన రిజర్వేషన్లు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. ఎందుకంటే వాటిని 9th షెడ్యూల్లో పెట్టారు. అయితే 2007లో కూడా ఈ 69% రిజర్వేషన్లు తొలగించాలి, తగ్గించాలి, 50% నుంచి ఉండకూడదని చెప్పి 2007లో కూడా సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఆ కేసు కూడా ఇప్పుడు వరకు కూడా నడుస్తుంది, ఇంకా తగ్గలేదు ఆ కేసు. ఎందుకంటే ప్రధానంగా తెలంగాణ సంబంధించిన రిజర్వేషన్లు నిలబడతాయని నాకు నమ్మకం ఉంది, పూర్తి నమ్మకం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 42% రిజర్వేషన్లు కొనసాగుతాయని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే గతంలో ఇచ్చిన కోర్టు తీర్పులు కావచ్చు, రిజర్వేషన్లు 50% మించి ఉండకూడదు అని చెప్పి కోర్టులు చెప్తున్న గైడెన్స్ కావచ్చు, సరైన బేస్ అనేది గతంలో లేదు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఒక కొలగణన చేసి ఒక బేస్ అనేది తయారు చేశారు. బీసీలకు ఆర్థికంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగాలకు కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, అన్ని రంగాల్లో బీసీలు వెనుకబడు పడ్డారు. వాళ్ళ జనాభా 52% ఉంది. వాళ్ళు వెనుకబడతానం అనేది ఈరోజు ప్రభుత్వానికి ఒక బేస్ ఉంది. కాబట్టి ఈ బేస్ ఆధారంగా ఖచ్చితంగా ఇవి కోర్టుల్లో నిలబడతాయి. అదేవిధంగా ప్రభుత్వం కూడా అంతే బలంగా వాయిస్ వినిపించాల్సిన అవసరం ఉంటుంది. 42% బీసీకి రిజర్వేషన్ ఎందుకు కల్పించాము, వాళ్ళు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎందుకు ఎంత వెనకబడి ఉన్నారనేది డాక్యుమెంట్ తో సహా కోర్టులో చూపించినప్పుడు ఖచ్చితంగా ఈ బీసీ 42% రిజర్వేషన్లు అనేవి ఖచ్చితంగా నిలబడతాయని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ రిజర్వేషన్లు